జగన్మోహన్ రెడ్డి అనూహ్యంతో వైసీపీలో ఆశావాహుల లిస్టు భారీగా పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలను నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి మార్చారు. మరికొంతమంది మార్పు ఉంటుందని చెప్పి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే విజయవాడకి సంబంధించి ఈస్టు వెస్ట్‌గో అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలుగా ఉన్న వెల్లంపల్లి గాని, మల్లాదిని కూడా మార్చుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాదిని మార్చితే సీటు తమకే ఇవ్వాలంటూ కొంతమంది ఆశావాహులు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి. అదే లిస్టులో ఆశావాహులుగా ఉన్నారు వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర అదనపు సెక్రటరీగా ఉన్న తోట శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే ఏంటి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సీట్లు మార్పులు చేస్తున్న పరిస్థితి. విజయవాడలో ఉన్న 2 నియోజకవర్గాలు అటు వెస్ట్ కానీ ఇటు సెంట్రల్ కానీ మార్చుతారని చెప్పి ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. మల్లాదికి ఇవ్వకపోతే ఖచ్చితంగా సీటు మీకు ఇవ్వాలంటూ మీరు అడిగినట్టు తెలుస్తుంది. నిజమేనా? నేను మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం 2009 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ టైం కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నాను. తర్వాత పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పిలిపించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఓదార్పయాత్రలో పాల్గొన్నాను. అన్ని జిల్లాల్లో కూడా పాల్గొన్నాను. అలాగే తర్వాత పాదయాత్ర చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రలో కూడా అన్ని జిల్లాల్లో నేను పాల్గొన్నాను. అలాగే 2019 ఎలక్షన్లో సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నుంచి నాకు అవకాశం వచ్చింది. కానీ కొన్ని సమీకరణల వలన నాకు త్రుటిలో చేజారింది. కానీ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎక్కడో దిక్క పోటీ చేయించాలన్న ఆలోచనతోటి తూర్పు టిక్కెట్ కూడా నన్ను పోటీ చేయని అడగటం జరిగింది. అది కూడా చివరి నిమిషం దాకా అనౌన్స్మెంట్ స్టేజ్ దాకా వచ్చింది. వచ్చిన తర్వాత అనూహ్యంగా అది కూడా ఈక్వేషన్స్లో నాకు మిస్ అవ్వడం జరిగింది. ఈసారి నాకు అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే నేను తప్పకుండా పోటీ చేస్తాను. అంటే తోట శ్రీనివాసులు రెగ్యులర్గా పార్టీ యాక్టివిటీలు ఉండరు. కేవలం ఎన్నికల్లో మాత్రమే ఆయన కనిపిస్తారు. ఎన్నికల్లో మాత్రమే అధిష్టానాన్ని మెప్పించడం కోసం, సీటు ప్రయత్నించడం కోసం ప్రయత్నాలు ఉంటాడనే వార్తలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అవి కొంతమంది కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు మాట్లాడవచ్చు. నేను 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేశాను. 2009 నుంచి విజయవాడలో ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళు అందరికీ తెలుసు. అప్పటి నుంచి నేను కార్యక్రమాల్లో పాల్గొన్నాను. మీకు ఆ విషయం నేను ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కంటిన్యూషన్గా పార్టీ కార్యక్రమం పిలిపించిన ప్రతి దాంట్లో నేను పాల్గొనడం జరిగింది. ఎలక్షన్ ముందు రావడం అనేది ఎవరో కొంతమంది మాట్లాడిన దానికి నేను చెప్పాల్సిన పని లేదు. నేను ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నాను, నేను ఏం వర్క్ చేశాను అనేది ప్రజలకు తెలుసు, పార్టీ నాయకులకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. వాళ్ళకి తెలిస్తే చాలు, మిగతా వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అంటే ఈసారి మీకు టికెట్ ఇస్తుందని భావిస్తున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారిని రీసెంట్గా కూడా 2 రోజుల క్రితం జరిగిన సెమీ క్రిస్మస్లో కూడా కలిసిన పరిస్థితి ఉంది. ఏమైనా సీట్ ఇస్తారని హామీ ఏమైనా ఇచ్చారా? ఏం చెప్తారు? నేను జనరల్గా కలవడం జరిగింది. పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. నాకు అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా నేను పోటీ చేస్తాను. పోటీలో ఉంటారు? పోటీ చేస్తాను తప్పకుండా. అయితే కాపు సామాజిక వర్గ ఓట్లు సెంటర్లో ఎక్కువ ఉన్నాయి. గతంలో కూడా వంగవీటి రాధా ఇక్కడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి. తర్వాత ఆ సామాజిక వర్గానికి సంబంధించిన బోండా ఉమ కూడా ఒకసారి నెగ్గారు. అయితే ఈసారి జనసేన, వైసీపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే ఆ ఓట్లన్నీ, కాపు సామాజిక ఓట్లన్నీ కూడా ఆ పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంది కదా? జనసేన టీడీపీ పొత్తు గురించి మనం మాట్లాడుకుంటే 2 రోజుల క్రితమే నారా లోకేష్ చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు, వేరే ఎవరికి ఇది అవకాశం లేదు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మరలా పవన్ కళ్యాణ్ గారు కూడా అనుభవం ఉన్నోళ్ళకే సీఎం కావాలి, చంద్రబాబే సీఎం కావాలని నాతో చెప్తున్నారు అని ఆయన చెప్పడం జరిగింది. జన సైనికులు కాపు సామాజిక వర్గంలో వాళ్ళ అభిప్రాయము పవన్ కళ్యాణ్
సీఎం కావడం అనేది వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశ. దాన్ని కాదని ఆయన క్లియర్గా, లోకేష్ క్లియర్గా చెప్తున్నాడు, సీఎం అనేది మాకే కానీ మీకు లేదని. దాని గురించి కాపు నాయకులు కానీ అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాని గురించి కాపు ఓట్లు టీడీపీకి పడతాయని చెప్పేసి మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాపులకి ఆ రోజు మహానేత రంగా గారి మరణం దగ్గర నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. తర్వాత ముద్రగడ గారు తునిలో దీక్ష చేస్తే ఆ దీక్షలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా పరిగెట్టించి కొట్టి లాఠీలతో బాది వాళ్ళని నానా రకాలుగా బూతులు మాట్లాడి కాపుని ఎంతో ఇబ్బంది పెట్టింది. మరలా దాంట్లో పాల్గొన్న కాపులందరి మీద కూడా కేసులు పెట్టింది. తర్వాత బాలకృష్ణ గారు ఉన్నారు. అసలు బాలకృష్ణ గారు నోటుకొచ్చినట్టు కాపుల్ని దుర్భాషలాడిన సంఘటనలు మనం చూసాం. కాపులు సంకరజాతి అనడం, నా పక్క నిలబడటానికి వాళ్ళకి అర్హత లేదంటాం, ఇలా రకరకాలుగా అవమానించారు. ఇన్ని అవమానాలకు గురి చేసిన తర్వాత కాపుల్ని ఏ రోజు కూడా వాళ్ళు దగ్గరకు తీసుకున్న పాపాన పోలేదు. కాపులకి వాళ్ళు చేసింది అన్యాయమే కానీ ఏ రోజు కూడా వాళ్ళని హక్కును చేసుకున్న పరిస్థితులు అయితే లేవు. ఈరోజు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నారు. మరి జనసేన తెలంగాణలో పోటీ చేసింది. తెలంగాణలో పోటీ చేసినప్పుడు వాళ్ళు 8 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. కూకట్పల్లిలో ఒక 30,000 వచ్చినాయి. మిగతా 7 స్థానాలను కలిపి సుమారుగా 14,000 15,000 వచ్చింది. ఓవరాల్గా సుమారుగా 45,000. అంటే 8 కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే 45,000 వచ్చినాయి. మరి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఉందిగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనకు సపోర్ట్ ఇవ్వాలిగా. ఇచ్చి ఉంటే తెలంగాణలో జనసేన పార్టీకి ఓటు షేర్ పెరిగేది. ఆ కూకట్పల్లి సీటు కూడా అవకాశం మెరుగ్గా ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ అక్కడ జనసేనకి సపోర్ట్ ఇవ్వలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. మరి తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఉన్నప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో పోటీ చేసినా కూడా వాళ్ళు పోటీ చేసిన వాళ్ళకి జనసేనకి టీడీపీ 100% సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ చేయలే. మరి అక్కడ చేయనప్పుడు ఇక్కడ కాపులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. అంటే మీరు ఒక కాపు నేతగా కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి సీటు ఆశిస్తే మీరు కాపు ఓట్లు ఏమైనా చీల్చే అవకాశం ఏమైనా ఉందా? మీ వెనకాల కాపు నాయకులు ఏమంటున్నారు? తప్పకుండా కాపులు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తునిలో కాపుల మీద చంద్రబాబు నాయుడు కేసులు పెడితే ఆ కేసులు తీసేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అది మనం అందరం కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. అలాగే ఈ 4 సంవత్సరాల కాలంలో అన్ని రకాల పథకాల ద్వారా దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు కాపులకి ఇవ్వడం జరిగింది. అది డైరెక్ట్ బెనిఫిట్ ఉంది, నాన్ డైరెక్ట్గానే ఇన్ని పథకాల ద్వారా కూడా దాదాపు 40,000 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. ఇంకొకటి, కాపులు కూడా ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నడిచారు. ఎందుకంటే ఆ రోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ ఆయనకి హెల్త్ బాగలేకపోయినా సరే ఆయన మంత్రిగా కొనసాగించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే బొత్స గారు, అమ్మటి రాంబాబు గారు, ఇలాగా పెద్ద పెద్ద నాయకులు, కాపు నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీతోటి అనుబంధం ఉంది. చంద్రబాబు నాయుడు మీరు చూసుకోండి, ఈ రకంగా రంగా గారి విషయంలో కానివ్వండి, ముద్రగడ గారి విషయంలో కానివ్వండి, తర్వాత జరిగిన తునిక కేసుల విషయంలో కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బాలకృష్ణ గారు కానివ్వండి, అతను ఉన్నాడు ఎవరు ఎమ్మెల్యే చింతలపూడి రమేష్, చింతమనేని రమేష్, ఆయన డైరెక్ట్గా చెప్పాడు. ఒక విలేకరు మీలాగా ఒక ఆయన అడిగితే, ఏమండి మీ జనసేన వల్ల మీరు గెలిచారంట కదా, చింతమనేని ప్రభాకర్, జనసేన వల్ల మీరు గెలిచారంట కదా ఇలా అనుకుంటే అతను దుర్భషలాడుతూ మాట్లాడాడు. ఆడి వల్ల ఈడి వల్ల మేము గెలవడం ఏంటి, మా వల్ల మేము గెలిచాము అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఏ రోజు కూడా
కాపులను దగ్గరకు తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ఫ్యామిలీ మాత్రమే. చంద్రబాబు నాయుడు చేసినవన్నీ ఇబ్బందులకు గురి చేయడం తప్పించి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాపులను దగ్గర తీసుకున్న పాన పోలేదు. అవసరానికి వాడుకోవడం, తర్వాత వదిలేయటం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఏ రోజైనా కాపుల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదుగా. ఎవరిని ఇబ్బంది పెట్టారని చెప్పండి. ఆయన చేస్తే మంచి చేశారు కాపులకి. ఏ రోజు కూడా ఆయన కాపుల్ని దగ్గరకు తీసుకున్నారు, ఒక అన్నదమ్ములుగా దగ్గర తీసుకున్నారు. వాళ్ళ సంక్షేమ పథకాలు ఇచ్చారు. అలాగే తునిలో కేసులు పెడితే ఆయన మాఫీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసింది కాపులకు మంచే చేశారు. ఏ రోజు కూడా కాపులకి చిన్న ఇబ్బంది లేకుండా ఆయన చూసుకున్నారు. అంటే ఇప్పుడు కాపులకి వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో సపోర్ట్ చేయమంటే తోట శ్రీనివాస్ పరిస్థితి ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట మేము నడిచేవాళ్ళం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటే మాకు ఒక పిచ్చి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకి మేము డైహార్డ్ ఫ్యాన్స్. ఎందుకంటే అటువంటి ఆ విధంగా మేము ఫస్ట్ నుంచి ప్రయాణం చేసాం. 2009 నుంచి ప్రయాణం చేసాం. ఈరోజు 2023, అప్పటి నుంచి మేము ప్రయాణం చేసాం. ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మేము డైహార్డ్ ఫ్యాన్స్. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఆయన చెప్పిందే మేము చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. పూర్తిగా ఎన్నికల్లో అయితే తను యాస్పిరెంట్గా ఉన్నాను, కానీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే చెప్పాను సెంట్రల్ సీట్ ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తామని చెప్పారు. ఖచ్చితంగా సీట్ ఇస్తే సెంట్రల్ నియోజకవర్గం నుంచి అయితే పోటీలో ఉంటాను. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ తాను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఫ్యాన్గా ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఆ పార్టీ గెలుపే తమ గెలుపుగా ఉంటుందని చెప్పి తోట శ్రీనివాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.